2.2 అనే యాప్ను ఒకదాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే రౌడీ షీటర్లు, పెట్లర్లు, గంజాయి ధరలు ఇచ్చేవాళ్ళు, మట్కాలు చేసేవాళ్ళు, గుట్కాలు చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు, స్మగ్లింగ్లు చేసేటువంటి వ్యక్తులు, నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా ఎక్కువ ప్రోత్సహించాడు. కాబట్టి సాధారణమైన కార్యకర్త ఎవడు కూడా కలిసేటువంటి భాగ్యం వాళ్ళకు ఉన్నది. కాబట్టి మరి అటువంటి వాళ్ళని ఎక్కువ మనోడు దగ్గర పెట్టుకుంటాడు. సామాన్యమైన వాళ్ళు ఎవడైనా సరే వాడు ఆలోచన విధానం కావచ్చు, లేకంటే ఇంకోటైనా మరి దీంట్లో పోస్ట్ చేయొచ్చు అని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. నమస్కారం ప్రజలారా, నిన్నటి రోజున మన వైసీపీ పార్టీ కేంద్ర కార్యాలయంలో జగన్ అన్న 2.0 జగన్ 2.0 అనే యాప్ని ఒకదాన్ని ప్రారంభించడం జరిగింది. సరే, ఈ యాప్లో ఏమేమి ఉంటాయి, ఏ విధంగా ఈ యాప్ పనిచేస్తుంది, ఏంది విషయం అనే దాని మీద మనం ఒక చిన్న వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే మరి జగన్ అన్న 2.0 ఈసారి రపారప మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది, గంగమ్మ జాతరలో చేసిటి చేస్తాము అని మానేటువంటి మన పార్టీ కార్యకర్తలకు అందరికీ కూడా ఇది ఒక శుభపరిణామం అని నేనైతే తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మనం ఏం పని చేయాలన్నా కూడా మనం ఏ విధంగా పని చేస్తున్నాం, మనం ఏ విధంగా రాబోయే రోజుల్లో అన్నను ప్రధాని చేయాలనే దాని మీద ప్రతి ఒక్కటి అంటే మనకు ఏ విధమైనటువంటి ఆలోచన ఉన్నా ఈ యాప్లో మనం మన అభిప్రాయాన్ని తెలియజేసేటువంటి మనకు అవకాశం ఉంటుంది. ఎందుకంటే డైరెక్ట్గా పోయి మాజీ మంత్రులు కలవలేరు, మాజీ శాసనసభ్యులు కలవలేరు, మాజీ ఎంపీలు కూడా అన్నను కలిసేటువంటి ప్రయత్నం చేయరు. మనోడు కొద్దిగా తలపొగురుతూ ఉంటాడు కాబట్టి వీళ్ళనెవరిని కూడా కలవడం. అందుకోసమని జగన్ 2.2 అనే యాప్ను ఒకదాన్ని తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే రౌడీ షీటర్లు, పెట్లర్లు, గంజాయి ధరలు ఇచ్చేవాళ్ళు, మట్కాలు చేసేవాళ్ళు, గుట్కాలు చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు, స్మగ్లింగ్లు చేసేటువంటి వ్యక్తులు, అదేవిధంగా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు, వీళ్ళందరినీ కూడా ఎక్కువ ప్రోత్సహించాడు. కాబట్టి సాధారణమైన కార్యకర్త ఎవడు కూడా కలిసేటువంటి భాగ్యం వాళ్ళకు ఉన్నది. కాబట్టి మరి అటువంటి వాళ్ళని ఎక్కువ మనోడు దగ్గర పెట్టుకుంటాడు. సామాన్యమైన వాళ్ళు ఎవడైనా సరే వాడు ఆలోచన విధానం కావచ్చు, లేకంటే ఇంకోటైనా మరి దీంట్లో పోస్ట్ చేయొచ్చు అని చెప్పి అన్న చెప్తా ఉన్నాడు. ఇంతకు ఈ యాప్ ఎలా పనిచేస్తుంది? ఎందుకంటే 2019లో అన్న గెలిచిన తరువాత ఏ ఒక్క కార్యకర్తను కాదు కదా, ఏ ఒక్క శాసనసభ్యుడిని కాదు, ఎవరిని ఎమ్మెల్యేని కాదు, శాసనసభ్యుడన్నా ఎమ్మెల్యే కదా, నేను అన్న తినేటి ఏమన్నా వాడుతున్నాము ఏమో మనకు అట్నే అవుతాం. సరే, అదే ఎమ్మెల్యేని కాదు, ఎంపీని కాదు, మంత్రిని కాదు, ఎమ్మెల్సీని కాదు, ఏ ఒక్కరిని కూడా కలిసేటువంటి ప్రయత్నం చేయకపోగా ఈ రోజున జగనన్న 2.2 అనే యాప్ ఒకదాన్ని నేను ప్రారంభించినాను. మీతో అందరితో కూడా నేను నేరుగా దీంట్లోనే ఉంటా. ఎవడికి చెప్తాడు ఈ మాటలు, ఎవడింటాడు మనల్ని? ఈరోజు 11 వచ్చిన తర్వాత జగనన్న 2.2 యాప్ రపరపాలు మనం వచ్చితే చించుతాం, పొడుస్తామని ఆయుధాలు పట్టుకొని ఈ మధ్య ఇటీవల నా ఫోటోను కూడా పెట్టి 2029లో చించుతాం, పొడుస్తాం, మీరు చించేదిలే పొడిచేదిలే, నేను పనిచేస్తాను ఇక్కడ అన్న కోసమే. ఏ విధంగానైతే మనం గతంలో అధికారంలో ఉన్న రోజుల్లో నుంచి కూడా చెప్తా ఉన్నా, నా నిర్ణయాలు పాటించుంటే ఈరోజు గ్యారా రావురా, ప్రధాన ప్రతిపక్ష హోదా అయినా వచ్చునుండు. సరే, ఇంతకు ఈ యాప్ గురించి అన్న ఏం చెప్తున్నాడో మనం విందాం. జగనన్న చెప్పేది ఏందనేది మనం ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. విన్న తర్వాత ఖచ్చితంగా మనం వీడియోని విశ్లేషణ చేయాలి. ఎందుకంటే ప్రధాని చేయాలి కాబట్టి. చెప్పున్నా, నువ్వు చెప్పు. జగనన్న 2.2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న 2.2 అన్న మొబైల్ సూపర్ యాప్ ను అంటే మామూలు యాప్ కూడా కాదు, ఇది సూపర్ యాప్. అంటే ఎంత సూపర్గా పనిచేస్తుందో, అది ఆ కథ ఏందో, ఆ వ్యవహారాలు ఏందో, మరి దాంట్లో ఏ విధమైనటువంటి చూద్దాం, ఏమేమి చెప్తాడు అన్న మాటల్లో విందాం. ఎందుకంటే ఆయన శక్తి ఎంత మేరకు, ఆయన శక్తి మేరకే చెప్తాడు, శక్తి మించి చెప్పలేడు. సరే, చూద్దాం. కూడా చేస్తా ఉన్నాం, రిలీజ్ చేయలేదు. జరుగుతా ఉంది అని అంటే సోషల్ మీడియా లో మన వాళ్ళు పోస్ట్ చేసిన కంటెంట్ ను ఇష్టం వచ్చినట్టుగా డిలీట్ చేసేయడము, డిలీట్ చేసేదానికి ఇష్టం వచ్చినట్టుగా కుట్రలు పనడము, ఇవన్నీ జరుగుతా ఉన్న నేపథ్యంలో మనమే ఒక యాప్ తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తా ఉన్నాం. మనకు ఉండే అంత తెలివి, మనకు ఉండే అంత ప్లాట్ఫాము మనకు అంటే ఈడు ఏం చెప్తున్నాడు, సోషల్ మీడియాలో
మన పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు, మన పార్టీ సోషల్ మీడియా టీం ఏదైతే ఉన్నదో అది పెట్టినటువంటి కంటెంట్ని డిలీట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, మనమే అందుకోసం అనే ఒక ప్లాట్ఫామ్ని పెట్టినాం అంటున్నాడు. అంటే ఈ సోషల్ మీడియాలో కమ్యూనిటీ గైడ్లైన్స్ అనే ఏదో ఉంటాయి, అవి మనకు కూడా అంత దూరం తెలియదు, ఎందుకంటే మనం కూడా గుట్టిగాళ్ళం కాబట్టి. దాంట్లో ఏదో కొన్ని కమ్యూనిటీకి సంబంధించిన ఆ గైడ్లైన్స్ని పాటించకుండా మరి ఆయుధాలు చూపించటం, మరి అదేవిధంగా ఎర్రంగా ఉండేదాన్ని చూపించటం, మరి అదేవిధంగా బాబాయిని డైరెక్ట్గా కబేటికి ఎట్టగొట్టుకొని బాత్రూమ్కి పోయినాడో చూపించటం, అదేవిధంగా ఇంకా రకరకాలైనటి మన పుట్టినరోజు నాడు ఏదైతే మూగ జీవాలు ఉన్నాయో వాటిని బలి ఇవ్వడం, ఇటాటివన్నీ కూడా వాటిలో చేసినప్పుడు ఖచ్చితంగా స్ట్రైకులు పడతాయి. మరి మొన్నటిదాకా మన ఫేస్బుక్ పేజీ లేకుండా పోయింది, ఎందుకు పోయింది? ఇటాటి అవలేలు చేసి ఇటాటి పనికి మాలిన పోస్టులన్నీ పెట్టి పైశాచిక ఆనందం కోసం ఎవడి కళ్ళల్లోనో ఆనందం చూడాలని, అంటే మాకు ఇంత బలం ఉన్నది, బలగం ఉన్నది, మాకు ఇంతమంది కార్యకర్తలు మా వెనకలు ఉన్నారు, ఇట్లాంటి పాలేరులు ఉన్నారు, ఈ విధమైనటువంటి పనులు చేసే వాళ్ళు ఉన్నారు అని చెప్పి మనం చూయించుకునేటువంటి కార్యక్రమంలో భాగంగా మన ఫేస్బుక్ పేజు ఇంకా మిగతాటి అన్నీ కూడా ఎగిరిపోయినాయి. మరి ఎవడో ఏదో చేసి ఎగిరిపోవా, ఎందుకు ఎగిరిపోతాయి? దాంట్లో చూపి కూడా నాటి, దాంట్లో వాడనాటి, దాంట్లో కొన్ని ఉంటాయి, కొన్ని కమ్యూనిటీకి సంబంధించిన ఆ గైడ్లైన్స్ ప్రకారం పోతే బాగుంటుంది. ఇదేం రాజారెడ్డి రాజ్యాంగం అయితే మన ఇష్టానుసారంగా పోవచ్చు, ఫేస్బుక్ అయినా, యూట్యూబ్ అయినా, లేకంటే ట్విట్టర్ అయినా, ఏదైనా సరే, ఇన్స్టాగ్రామ్ అయినా కొన్ని ఉంటాయి కదా, వాటికి అన్నిటికీ మనం ఆ స్టాండర్డ్స్కు ఫాలో అయ్యి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అట్లా లేకుండా మా కథ చూడు, ఈ నియోజకవర్గంలో ఇట్ట వేసారు, ఈ నియోజకవర్గంలో ఇట్ట వేసారు, ఇవన్నీ చూపించితే ఎత్తేస్తారు, ఎత్తిపోతాయి. కంపెనీలే ఎత్తిపోయినాయి, పెద్ద పెద్ద కంపెనీలు. మందేంది చెప్పుగా ఏదో తీసుకొని వచ్చి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తాం. జగనన్న 2.0 సూపర్ యాప్. ఈ యాప్ లో ఇందులో ప్రతి కార్యకర్త కూడా నిర్భయంగా తన అభిప్రాయాలను తాను చెప్పొచ్చు. ఏ పొద్దైనా అధికారంలో ఉన్న రోజుల్లో ఏనాడైనా సరే ఏ కార్యకర్తనైనా పలకరించేటువంటి ప్రయత్నం చేశామా? కార్యకర్తలకి ఏంది బొంగు, మంత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు, ఎమ్మెల్సీలకే లేదు. ఏ కార్యకర్తనైనా సరే వాళ్ళ అభిప్రాయం కానీ లేదు, పార్టీ కష్టపడినటువంటి వ్యక్తులను ఎవరినైనా సరే మనం గుర్తించేటువంటి ప్రయత్నమైనా చేశామా? అధికారంలో ఉంటే సొంత నియోజకవర్గంలో తిరిగేదానికి కూడా వందలాది మంది పోలీసులు పెట్టుకొని పరదా పట్లు బారికేళ్లు కట్టుకొని తిరిగినటువంటి మనం ఈరోజు కార్యకర్తల గురించి మాట్లాడుతూ ఉంటే హాస్యాస్పదంగానే ఉన్నది. ఎందుకంటే వాళ్ళ అభిప్రాయాల్ని మళ్ళా మనం సేకరించడం అంట. ఎక్కడైనా సరే ఏ రోజైనా కార్యకర్తల్ని కలిసే ప్రయత్నమైనా చేసామా? పోనీ ఏ నియోజకవర్గానికి పోయినా, యాడికి పోయినా గుడిసెట్లు వేసుకొని ఏదైనా సరే విపత్తు వలన ఏదైనా పంట ఏదైనా నష్టం జరిగితే ఆడికి పోవాలన్నా కూడా రైతన్నలతో కలిసి మాట్లాడుతూ ఉన్న ఆడికైనా సెట్ వేసుకొని పోయి మనం 5-6 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు వాడి కనీసం రాష్ట్రంలో ఉండేటువంటి ప్రధానంగా మనం గెలిచేదానికి పనిచేసినటువంటి కార్యకర్తలు కూడా గుర్తించలేనటువంటి మనం ఈరోజు 11 వచ్చినాక కార్యకర్తల అభిప్రాయాల్లో తెలుసుకుంటాడంట. నమ్మండి, మీరు ప్రజలారా నమ్మండి. మరి ముఖ్యంగా మా పార్టీ వాళ్ళు నమ్మాలా. చెప్పంగా చెప్పునా చెప్పొచ్చు. చెప్పడమే కాకుండా పార్టీతో నిత్యం తాను అనుసంధానమై ఉండగలుగుతాడు. సో అదొక మంచి పరిణామం జరుగుతుంది. నిజమే. ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు చేసే కుట్రలు ఏదైతే ఉన్నాయో కుట్రలు కూడా తిప్పికొట్టినట్టు అవుతుంది. ప్లస్ మన వాళ్ళందరికీ కూడా పార్టీలో ఉన్న చిన్న కార్యకర్త నుంచి సెంట్రల్ ఆఫీస్ దాకా ప్రతి నాయకుడు కూడా నియోజకవర్గ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి దాకా ప్రతి నాయకుడితో కూడా కార్యకర్తలు అనుసంధానమై కూడా ఉంటాడు. ఇంతకు ఇన్ని చెప్తున్నావు, నీకు ఫోనే లేకపోయాయి కదా, నువ్వు ఏడా డౌన్లోడ్ చేసి ఎన్ని కథలు ఏడ చూస్తున్నావో, మనకేమో ఫోనే లేకపోయి కొన్నావా ఈ మధ్య ఏమన్నా? సరే, ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేనేం తెలియజేస్తానంటే ఇటాటి జగనన్న 2.0 యాపులు, లేకంటే ఇంకొక రకం రపరప అనే యాపు, లేకంటే ఇంకా మనకు ఉండేటి ఆయుధాల యాపులు పెట్టినా ఇంకొకటి పెట్టినా కూడా మనం రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి అవ్వడం కష్టమేమో కానీ మనకు ప్రధానమంత్రి అవ్వడం ఈజీగానే ఉంటుంది. మనం ముఖ్యమంత్రిని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా చూసినారు. 2019 నుంచి మొన్న జరిగిన
ఎన్నికలు 2024 వరకు 5 సంవత్సరాల పాటు మనం పరిపాలించినటువంటి పాలన, మనం అందించినటువంటి సంక్షేమం, మనం చేసినటువంటి అభివృద్ధి, మనం తెచ్చినటువంటి పరిశ్రమలు, మనం కల్పించినటువంటి ఉద్యోగ అవకాశాలు, మనం మహిళలకు కల్పించినటువంటి భద్రత ఏ విధంగా ఉన్నింది రాష్ట్రంలో అనేది స్పష్టంగా రాష్ట్ర ప్రజానీకం చూసినారు. మరి ఎన్నికల సమయంలో కూడా సిద్ధం సభలు పెడితే మరి భారీగా జనాలు వచ్చినట్టు గ్రీన్ మ్యాట్లు వేసుకొని చూయించుకోగలిగినాం. కానీ మనకు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పోయింది. ప్రస్తుతానికి ఈరోజు మనం జగనన్న 2.0 అని పెట్టి ఈ యాప్లో కార్యకర్తకు మనకు డైరెక్ట్ లింక్ ఉంటుందంటే ఎవడు నమ్మేటువంటి ప్రయత్నం కూడా ఎవరు చేయరని నేను అనుకుంటా ఉన్నా. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా అన్న ఇటువంటి యాప్లు రాబోయే రోజుల్లో చాలానే లాంచ్ చేస్తాడు. మరి మనం ఖచ్చితంగా ముఖ్యమంత్రి కష్టమేమో కానీ ప్రధానమంత్రి అయితే ఈజీగా అయిపోతాడని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఏది ఏమైనప్పటికీ జగనన్న 2.0 యాప్ పైన మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం.